బ్రదర్ నమస్తే. నమస్తే బ్రో. హన్మకొండ లోకలేనా? లోకల్ అండి. ఓకే, ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? 130 రోజులు అవుతుంది కదా అధికారులకు వచ్చి, ప్రశాంతత ఏమన్నా కనిపిస్తూ ఉందా? ప్రజెంట్ అయితే ఓకే, కొంచెం ఇంకొన్ని హామీలు 100 డేస్లో ఇస్తున్నారు కదా, 100 డేస్లో ఇవ్వలేదు. కాకపోతే కొంచెం ఇంకొన్ని తొందరగా ఇస్తే బాగుంటుంది. ఏమేమి అమలు అవుతున్నాయి? 100 రోజుల్లో 6 గ్యారెంట్లు అమలు చేస్తా అని చెప్పిండు. ఇప్పటివరకు ఏమేమి పబ్లిక్ పొందుతా ఉన్నారు? ఒకటి ఫ్రీ బస్, ఒకటి ఇంకోటి గ్యాస్ సిలిండర్స్ అలాంటివి, అంతే. మిగతా ఫ్రీ బస్సు ఏమన్నా పబ్లిక్ యూజ్ అవుతా ఉందా? అది 50% ఆఫ్ పెడితే బెటర్ ఉండేది మైబీ, ఎందుకంటే లేడీసే ఎక్కువ ఉంటారు, జెంట్స్ పోవాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అట్లా. ఓకే, ఎంపీ ఎలక్షన్స్ రేట్లు తగ్గిస్తే బాగుండు అంతే. ఓకే, ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. వరంగల్ పార్లమెంట్ నుంచి 3 అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి ఆరు రమేష్, కాంగ్రెస్ పార్టీ నుంచి కావ్య, బీఆర్ఎస్ పార్టీ నుంచి సుధీర్ కుమార్ పోటీ చేస్తూ ఉండు. ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? ప్రజెంట్ రూలింగ్లో ఉందంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది, లేదంటే బీజేపీ అయినా ఓకే, ఎందుకంటే మోడీ కాబట్టి పైన మోడీ గెలిస్తే బాగుంటుంది. తెలుసా ఇప్పుడు ఈ 3 అభ్యర్థుల గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ముగ్గురు కూడా కొత్త వాళ్ళే కదా, ఆరు రమేష్ ఒకరే పాత, అంతమంది ఎమ్మెల్యే చేశాడు కాబట్టి అంతే. ఓకే, ఇద్దరు కావ్య అండ్ పొలిటికల్గా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళేనా? కావ్య అంటే కొత్తగానే ఉంది కదా, ఆరు రమేష్ అంటే అంతమంది ఎమ్మెల్యే చేశాడు అంతే. ఓకే, ఇప్పుడు సెంట్రల్లో మోదీ ఉండాల్సిన అవసరం ఉందా, మార్పు రావాలా? మోడీ ఉండాలండి, కంపల్సరీ మోడీ ఉండాలి. స్టేట్లో ఎవరు ఉన్నా పర్లేదు కానీ పైన మాత్రం మోడీ ఉండాలి సెంట్రల్లో. ఓకే.